చూడ్డానికి చాలా క్యూట్‌గా, కడిల్‌గా ఉండే చిన్న పిల్లల్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి? దాదాపుగా ఉండరనే చెప్పాలి. పిల్లలు వారి నవ్వుతో ఆ ప్రదేశాన్ని, వాతావరణాన్నే చాలా ఆహ్లాదకరంగా మార్చగలరు. మీ మొహంలో చిరునవ్వులు కూడా చిందించగలవు. అలాంటి ఒక చిన్న పాప ఇవానా మరియా బర్త్‌డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేస్తారు కదూ! హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు సొహార్లో ఉంటున్న ఇవానా బర్త్డే సెలబ్రేషన్కి అయితే మిమ్మల్ని తీసుకొచ్చేసాను. సో ఇంట్లో కాదండి, రెస్టారెంట్కే తీసుకొచ్చేసాను అనమాట. సో అక్కడ ఎలా జరిగింది ఏంటి అనే విశేషాలు అయితే మనం చూసేద్దాం. ఓకేనా? మాకు దగ్గరలో ఉంటున్న అల్తరీఫ్ ఏరియాలో అయితే ఈ రెస్టారెంట్ ఇండియన్ హౌస్ అనేది ఉందండి. సో ఇక్కడే పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. ఇక్కడికి మనకి తెలుగు వాళ్ళతో పాటు అదర్ ఫ్రెండ్స్, అదర్ లాంగ్వేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారన్నమాట. సో పాప వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసి ప్రవీణ్ అన్నయ్య గారు అండ్ మాధురి గారు. సో వాళ్ళకి పాప అయితే చాలా చాలా స్పెషల్ అండి. బ్లెస్డ్ గాడ్స్ గిఫ్ట్ అనే చెప్పాలి. సో ఫస్ట్ బర్త్డే కాబట్టి చాలా చాలా గ్రాండ్గా అయితే అరేంజ్ చేశారు. సో మేమైతే లేట్గా వెళ్ళామండి. బికాజ్ మా వారికి టైం 8:30 తర్వాతే డ్యూటీ అయిపోతుంది. సో ఆ తర్వాతే మేము వెళ్ళాం. సో నేను స్టార్టింగ్లో కొన్ని క్లిప్స్ అయితే నేను మిస్ అయిపోయాను అనమాట. సో అక్కడికి నేను కొంచెం గ్యాదర్ చేసుకుని ఇవన్నీ కూడా వీడియో చేయడం అయితే జరిగింది. సో ఎప్పుడు చూసినా ఇవానా అయితే ఎప్పుడు స్మైలింగ్తోనే ఉంటుందన్నమాట. మనల్ని చూసిన వెంటనే తన స్మైల్ ఇచ్చేస్తుంది. మనం ఎక్కడ కనిపించినా, ఎన్నిసార్లు కనిపించినా కొత్త పాత అని ఏమి ఉండదన్నమాట. సో చూడండి, వాళ్ళ మమ్మీ డాడీ కేక్ పెడుతున్నా కూడా ఎంత స్మైల్తో అసలు అందరినీ చూసి తనకు చాలా హ్యాపీ అయిపోయింది. ఇవానికి చెప్పాలి అంటే స్పెషల్గా జనాలు కావాలన్నమాట, మనుషులు ఉండాలి. సో పిల్లలు కూడా, పిల్లల అందరిలోకి తనే చిన్న పాప. మన తెలుగు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకి ఇవానా అయితే చాలా స్మాల్ బేబీ మాట. సో చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా నేను చూపిస్తున్నాను. దీనిలో మన తెలుగు వాళ్ళతో పాటు అదర్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ అరబిక్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు, స్పాన్సర్ మాట. సో ఈయనే మాట స్పాన్సర్. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పాన్సర్ ఉంటారు. సో ఆయన చూపించాను. సో నెక్స్ట్ అయితే డిన్నర్ ఫాలో అయిపోయింది. చూడండి, డిన్నర్లో చాలా చాలా వెరైటీస్, చాలా స్పెషల్స్ అయితే పెట్టారు. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మనం మెనూ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. సో వాళ్ళు కుక్ చేసి మనకి ఇక్కడ అరేంజ్ చేసేస్తారన్నమాట. సో వెజ్ కర్రీతో పాటు నాన్ వెజ్, ఇది అపోలో ఫిష్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా పులావ్, స్వీట్, అట్లా కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసి అరేంజ్మెంట్ అయితే చేశారు. సో నాన్ రోటీ కూడా ఉంది, పరోటా కూడా ఉంది, దాల్ కూడా ఉంది, చట్నీ కూడా ఉంది. నేను అయితే షూట్ చేస్తున్నానండి వైట్ రైస్ అండ్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ మాట, వెనీలా ఐస్ క్రీమ్. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. సో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినానండి, అది మన ఆంధ్ర వాళ్ళు స్పెషల్గా చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా అయితే ఫంక్షన్ అనేసరికి పట్టు చీరలు ఉండాలి, నగలు ఉండాలి మాట. సో అదైతే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే. సో అలానే హ్యాపీగా రెడీ అయిపోయి ఇంకా ఫొటోస్ అనేసరికి పోజులు ఇచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో స్వీట్ స్వీట్ మెమరీస్ కదండి, మనం ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే. తను రమ్య, ఇంకా శ్యామలా గారు, ప్రసన్న గారు, ధన గారు అందరూ కూడా మన తెలుగు వాళ్ళేనండి. వీళ్ళందరూ పాప వాళ్ళ మమ్మీ మాధురి గారు. అండ్ ఇక్కడ కూర్చున్నారు చూడండి పెద్దవాళ్ళు. సో వారైతే పాస్టర్ గారు అండ్ పాస్టమ్ గారు అన్నమాట. సో వారితో పాటు మౌనిక, హేమ అక్క కూడా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మనకి బ్లడ్ రిలేషన్ కానీ, మన రక్త సంబంధికులు కానీ లేదు అనుకుంటే మన చుట్టాలు ఎవ్వరూ కూడా ఉండరు అన్నమాట. ఇక్కడ ఒకరికొకరు ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యి మంచిగా ఫ్రెండ్స్ అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటూ వారు మాత్రమే ఇక్కడ అందరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు
కనిపించే వాళ్ళందరూ కూడా అంతే ఇక్కడికొచ్చిన తర్వాతే పరిచయం అయిన వాళ్ళమాట. సో, అందులో 20 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు, 30 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు, లేదనుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ ఉన్నవాళ్ళు అందరూ కూడా ఉన్నారన్నమాట ఇక్కడ. సో, అనుకుంటారు మనకిక్కడ రక్త సంబంధికులు ఎవరు ఉండరు. ఎలా ఉంటారో ఏంటో మన పిల్లలు అని చెప్పేసి ఇంటి దగ్గర పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారన్నమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఎవరైతే మన ఫ్రెండ్స్‌గా ఉన్నారో వాళ్ళే మన బంధువులు, వాళ్ళే మన రక్త సంబంధికులు అందరూనండి. అంత చూసుకుంటారన్నమాట. మనకి చిన్నది ఏదైనా కష్టం వచ్చింది అంటే వారు ముందుంటారు. ఏదైనా సంతోషం వచ్చిందంటే అప్రిషియేట్ చేయడంలో, లేదంటే విష్ చేయడంలో కూడా ముందుంటారన్నమాట. సో, ఆ విషయంలో అయితే మన తెలుగు వాళ్ళందరినీ కూడా చాలా మెచ్చుకోవాలండి. చాలా యూనిటీగా ఉంటారన్నమాట. గమ్ముని ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా. అండ్ చూడండి వీళ్ళందరూ కూడా చర్చ్ వాళ్ళే. మన తెలుగు చర్చ్ వాళ్ళమాట. స్పెషల్లీ మాధురి గారు, ప్రవీణ్ అన్నయ్య గారు, ఇవాన వాళ్ళ ఫ్యామిలీతో మా ఫ్యామిలీకున్న పరిచయం ఏంటి అంటే, మేము కరోనా టైం కొంచెం ఒక 2-3 మంత్స్ ముందే మేము ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. సో, అది కూడా చర్చ్‌లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అవ్వడం అనేది జరిగింది. సో, కరోనా టైంలో మాకు జాబ్ కూడా పోయిందన్నమాట. అప్పుడు మేము డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా అయితే ప్రవీణ్ అన్నయ్య గారు, మాధురి గారు వచ్చి డైలీ మమ్మల్ని కలిసేవారు. డైలీ మా హెల్త్ చూసుకోవడం అన్నీ కూడా మాకు చాలా కేరింగ్‌గా ఉండేవారన్నమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ అన్నయ్య గారు, మాధురి గారు. ఎప్పుడూ కూడా మీ ఫ్యామిలీ సంతోషంగా, హ్యాపీగా అండ్ ఇవాన ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పాప బర్త్‌డే అయితే చాలా చాలా బాగా జరిగిందండి. మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. పాపని కూడా మంచిగా మనస్ఫూర్తిగా అందరూ కూడా బ్లెస్ చేశారన్నమాట. సో, కొంచెం చూడండి టయర్డ్ అయిపోయి వాళ్ళ మమ్మీతో అట్లా పట్టుకుని బుజ్జి చేస్తూ అసలు ముద్దు చేస్తూ ఉన్నదన్నమాట. చిన్న వీడియో, సిచ్యువేషనల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.